అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. మెరుపు కలలు మెరుపు కలలు. అత్తయ్యా, 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 ఏం ఆలోచిస్తున్నారత్తయ్యా? సమ్య గురించమ్మా. పాపం ఉదయం కోపంగా వెళ్ళింది కదా, అదే ఆలోచిస్తున్నాను. అవునత్తయ్యా, నాకు కూడా నచ్చలేదు. ఎప్పుడు అక్క బావ కలిసి వెళ్తారు కదా, కానీ ఈరోజు అక్క ఒక్కతే వెళ్ళింది. నిత్య అక్క ఎప్పుడు వెళ్తుంది అత్తయ్య ఇక్కడి నుంచి? అత్తయ్య గారి మీద గౌరవంతో ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనిస్తే కొత్త పాత లేకుండా ప్రవర్తిస్తోంది. నాకు నచ్చడం లేదమ్మా. అవునత్తయ్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిత్య ఇక్కడే ఉంటుంది. ఒకవేళ తను ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. అది కాదత్తయ్యా, ఉదయం నిత్య వాసు బైక్ మీద వెళ్లటం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఎవరి గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అంతా అర్థమైంది. ముందు మనం బాగుపడాలంటే పంపించాల్సింది నిత్యాన్ని కాదు, ఈ ఇంట్లో ఉన్న ఈ మందని. అత్తయ్య గారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు మన కుటుంబమే. అయ్యో, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదే. నువ్వు వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఆ సంయుక్త వాసుని పెళ్లి చేసుకుని మన కొంప కొల్లేరు చేస్తుందే. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. లేకపోతే ఏంటి, ఒక పూట నా మనవడు బండి మీద తీసుకెళ్లలేడని చెప్పేసి ఎంత కోపం చూపించింది. అయినా విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా? ఇంకా ఆపుతారా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఊరుకోకుండా ఏం చేస్తావు? అయినా ఓ కూతురు అంటూ ఓ మురిసిపోతున్నావు. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, దాన్నెప్పుడైనా కూతురులాగా చూసావా? అది నా ఇష్టం. ఎవరిని ఎలా చూడాలో నువ్వు నాకు చెప్పకు. మా మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా సంయుక్త నా కన్న కూతురు. తనని ఎవరైనా ఏవైనా అంటే అస్సలు ఊరుకునేది లేదు. ఎందుకు బాను సౌమ్య మీద మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని బయటకు మాత్రం తనని శత్రువులా చూస్తావు? ఈ ప్రేమ కోసమే కదా సౌమ్య అంతలా ఎదురు చూస్తోంది. ఈ క్షణం సౌమ్య ఇక్కడ ఉండుంటే ఎంత సంతోషించేదో. అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? ఒక కూతురేమో రాత్రికి పగలకు తేడా లేకుండా తిరుగుతుంది, ఇంకో కూతురేమో నా మనవణ్ణి ఒళ్ళో వేసుకోవాలని చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ఏమనాలి? రాత్రుళ్ళు లేటుగా వచ్చినంత మాత్రాన, ఇద్దరు మనుషులు క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఛ, అసహ్యం వేస్తుంది. నేను వాళ్ళని చూసి ఏం మాట్లాడటం లేదు. నువ్వు నీ బుద్ధి తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు మా ఊర్లో అడుగుపెట్టి
పచ్చగా ఉన్న సంసారాన్ని నాశనం చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లా చదురు చేసిన నీ గురించి తెలిసిన దానిలా మాట్లాడుతున్నాను. ఆ ఒక్క రోజు నువ్వు మా జీవితాల్లోకి రాకపోయుంటే మేమంతా ఇంద్రధనస్సులా మెరిసిపోయేవాళ్ళం. నీ వల్ల రాక్షస మబ్బులు కమ్ముకున్న చంద్రుడిలా మసక బారిపోయాం. ఎప్పటికీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నాం. అత్తయ్య మీకు దండం పెడతాను. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? వదిలేయండి అత్తయ్య. ఎందుకంటే మళ్ళీ అలాంటి సంఘటన నేను చూసి తట్టుకోలేను కాబట్టి. నోరు ముయ్యండి. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. కావాలని కాళ్ళు పట్టుకుని ఇంటికి పిలిచి ఇప్పుడు ఏవిడి గారిని తీసుకొచ్చి మాటలు అనిపిస్తున్నావా? మా మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఈ ఇంట్లో నుంచి ముందు వీళ్ళని బయటికి పంపించు. నన్ను బయటికి పంపించడానికి ఇక్కడ ఎవ్వరికీ హక్కు లేదు. ఎందుకంటే ఇది నా కొడుకిల్లు, అంటే నా ఇల్లు. అబ్బో, కొడుకు ఎక్కడున్నాడమ్మా నీ కొడుకు? ఎప్పుడో ఓ కొడుకు పుట్టగాని సంసారాన్ని సరిగ్గా చూసుకోలేక చేతకాని వాడిలా పారిపోయాడు. ఇప్పటి వరకు పెళ్ళాం బిడ్డలు ఎలా ఉన్నారో కూడా కనీసం చూడ్డానికి రాలేని నీ కొడుకు గురించా నువ్వు మాట్లాడుతుంది? అసలు నీకైనా తెలుసా ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో అని? అసలు ఉన్నాడో లేదో తెలియని కొడుకు గురించి గొప్పగా ఇది నా కొడుకు ఇల్లు అంటున్నావే. ఈరోజొచ్చి నా కొడుకు ఇల్లు అని దీర్ఘాలు. నీకొక విషయం చెప్తాను, బాగా విను. భార్య బిడ్డల్ని రోడ్డు మీద జాలి లేకుండా వదిలేసి వెళ్ళిపోతే నాకు తెలియకుండా వాళ్ళని చేరదీసి వాళ్లకు ఇల్లు కట్టించి ఆదుకున్నది నా భర్త. అది గుర్తుంచుకొని మసలుకో. ఇంకోసారి అమాయకమైన నా బిడ్డల గురించి తప్పుగా మాట్లాడితే ఏమాత్రం మర్యాద కూడా ఉండదు. అయ్యో అత్తయ్య, ఏడవకండి అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. ఊరుకోవే. రాక రాక ఇంటికొస్తే నన్ను ఎన్ని మాటలు అనిపిస్తావా? అసలు నా కోడలువేనా? అంతేలే, నా బంగారమే మంచిదైతే నాకెందుకు ఇన్ని అవమానాలు జరిగేవి?